రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవస్థానంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి చిలుకూరు గ్రామంలో గడప గడపకు ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్లలో తనదే గెలుపుని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల పార్లమెంట్ ప్రగతి మరిచి లోకల్ నాన్ లోకల్ అంటూ భావోద్వేగ రాజకీయం చేస్తారని మండిపడ్డారు. తాను 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని తనను నాన్ లోకల్ అనడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, అలాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆరోపించారు రంజిత్ రెడ్డి. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు పేరు ప్రతి ఒక్కరు దర్శన్ గారితో పాటు అందరికీ ఒక పేరు కాకుండా ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు అందరూ రావడం, ఏ గల్లీ తిరిగినా ప్రతి వాడ తిరిగినా అందరూ మేము 100% హస్తం అందిస్తామంటారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మాకు పెన్షన్లు రేషన్లు ఇల్లు కూడా కావాలని అడుగుతున్నారు. అన్నీ అమలైతే అని చెప్పడం ఇప్పుడు ఇక్కడ అందరితో మాట్లాడి పోవడం జరుగుతుంది. రాబోయే 13న నాది కాంగ్రెస్ పార్టీ తరఫున 3వ నెంబర్ మీద చేసే రంజిత్ రెడ్డికి హస్తం పోటీ చేస్తున్న నాకు చేవెళ్ల నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, దీవించి గెలిపించాలని, నేను గత 5 సంవత్సరాలు ఏదైతే నేను పని చేసినో అదే పనితీరు కొనసాగిస్తా అని చెప్పి, ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంటా అని చెప్పి ఆ దేవుడి సన్నిధిలో చర్చకు రావడం, అందరికీ ప్రమాణం చేసి చెప్తున్న ప్రతి ఒక్కరికి అన్ని విధాలా సహాయపడతానని చెప్పి చెప్తూ అందరినీ ఓటు గురించి అడుగుతున్న ప్రతి ఒక్కరూ మేము హస్తం గుర్తుతోనే ఉన్నామని చెప్పి చాలా